నమస్కారము. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శుభోదయం. ఈనాటి అమెరికా పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 2025 సంవత్సరము జనవరి 18 శనివారము. శ్రీ క్రోధినామ సంవత్సరము హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, పంచమి తిథి. ఈరోజు శనివారము. ఈరోజు సూర్యోదయము 7:29, సూర్యాస్తమయము 5:47. ఈరోజు ఉన్నటువంటి తిథి పంచమి. ఈ పంచమి తిథి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. నక్షత్రము ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రము. ఈరోజు రాత్రి తెల్లవారుజామున అంటే రేపు ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. యోగము శోభన మధ్యాహ్నం 1:46 వరకు, తైతిల అనేటటువంటి కరణం రాత్రి 8 గంటల వరకు ఉంటాయి. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 10 గంటల నుండి 11:47 వరకు ఉంటాయి. రాహుకాలము ఉదయం 10:03 నుండి 11:21 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:55 నుండి 3:12 వరకు ఉంటాయి. ఈరోజు వర్జ్యం ఉదయం 11:21 నుండి 1:07 వరకు. అలాగే దుర్ముహూర్త కాలము ఉదయం 7:29 నుండి 8:51 వరకు దుర్ముహూర్త కాలం ఉంటుంది. ఇక ఈనాటి శుభ సమయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 8:57 నుండి 10:20 వరకు, మధ్యాహ్నం 1:11 నుండి 3:05 వరకు, అలాగే సాయంత్రం 5:20 నుండి 7:44 వరకు, రాత్రి 8 గంటల నుండి 10:06 వరకు, రాత్రి ఈరోజు 2:50 నుండి తెల్లవారుజామున 5:11 వరకు, అలాగే ఈరోజు రాత్రి తెల్లవారుజామున అంటే రేపు ఉదయం 6 గంటల నుండి 7:14 వరకు కూడా మంచి సమయాలు ఉన్నాయి. ఇవి ఈనాటి అమెరికా పంచాంగ విశేషాలు. ఇప్పుడు ఈనాటి రాశి ఫలాలు తెలుసుకుందాం. రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వ్యయ ప్రయాసాలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రుణ ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంటారు. బంధువులతో గొడవలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. మీకు కలిగేటటువంటి ఆలోచనలు స్థిరంగా ఉంచుకుంటుండాలి. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల దగ్గర నుండి కొన్ని రకాల శుభవార్తలు పొందుతూ ఉంటారు. వాహన యోగాలు కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చికాకులు తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చక్కగా కలిసి వస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. ఆత్మీయుల నుండి శుభవార్తలు పొందుతుంటారు. ఆర్థిక స్థితిగతులు నెమ్మదిగా మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేయండి. మీరు చేపట్టే పనులన్నీ కూడా చక్కగా చకచక సాగిపోతూ ఉంటాయి. వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రోత్సాహాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు రుణ ప్రయత్నాలు ఉంటుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు. స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి చర్చలు చేయటం ద్వారా మాట పట్టింపులతో కూడిన అభిప్రాయ భేదాలు ఏర్పడుతుంటాయి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు వ్యాపారంలో కాస్త అవాంతరాలతో కూడిన ఇబ్బందులుంటాయి. రుణ ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో
నిరుత్సాహాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి, శుభవార్తలు కూడా కలిసి వస్తాయి, వాహన యోగాలు ఉన్నాయి, నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు దక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో, ఉద్యోగంలో మరింత స్పష్టత కోసం ప్రయత్నం చేస్తుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థికంగా బలపడే ప్రయత్నాలు చేస్తుంటారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. నిర్ణయాలన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపారాలు విశేషంగా పుంజుకుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మీరు చేపట్టే పనులన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటుంటారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి సమస్యలు పెరగకుండా వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధను తీసుకుంటూ ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు తాము చేపట్టిన వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. తీర్థయాత్రలను చక్కగా పూర్తి చేసే అవకాశాలుంటాయి. వివిధ రూపాల్లో మాట పట్టింపులు కనిపిస్తున్నాయి. స్వల్ప అనారోగ్యాలు బాధ పెడుతుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈరోజు కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. స్నేహితుల యొక్క సహకారం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. పలు రకాల వస్త్ర లాభాలను పొందుతుంటారు. గతంలో కోల్పోయినటువంటి ధనం గురించి తిరిగి ఆలోచనలు ప్రారంభమవుతుంటాయి. ఎలా అయినా వాటిని సంపాదించుకోవాలని చెప్పేసి. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు స్నేహితులను కలుసుకుంటారు. అనుకూలమైనటువంటి సమావేశాలను నిర్వహిస్తారు. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి. కొన్ని వ్యవహారిక విషయాలు మందగిస్తూ ఉంటాయి. శ్రమాధిక్యత ఉంటుంది. పనులన్నీ కూడా వివిధ రూపాల్లో పూర్తి చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతనమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. ప్రతిభావంతులుగా ఉంటారు. వ్యవహారిక విషయాల్లో లాభాలు కలిసి వస్తాయి. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీకున్నటువంటి సమర్థతను చక్కగా నిరూపించుకోగలుగుతారు. ఇవి ఈనాటి పంచాంగము రాశి ఫలాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో రేపటి పంచాంగము రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.